హలో మామ్స్, వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 25లో అయితే 3 సింపుల్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఈ రోజు డే 25 అండి. నేను 24 అని రాసాను మర్చిపోయి. ఈ సింపుల్ యాక్టివిటీస్ అండి, కానీ ఎఫెక్టివ్ యాక్టివిటీస్ అయితే చేయించాను. ఈ యాక్టివిటీస్ స్పెషల్ కిడ్స్కే కాదు, అందరి పిల్లలకి యూస్ఫుల్ అవుతాయి. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి కలర్ ప్యాటర్న్ కాపీ. ఈ యాక్టివిటీలో నేను ఒక ప్యాటర్న్ ఇచ్చాను. పిల్లలు అదే కలర్ పెన్సిల్స్ని తీసుకొని నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదే షేప్లో అదే పొజిషన్లో పెట్టాలి. ఇక్కడ పిల్లలు కేవలం కలర్స్ గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాదు, వారు జాగ్రత్తగా చూడడం, ఇన్స్ట్రక్షన్ని అర్థం చేసుకోవడం, అదే విధంగా మళ్ళీ అప్లై చేయడం నేర్చుకుంటారు. దీంతో విజువల్ పర్సెప్షన్, అటెన్షన్, కాన్సంట్రేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నేను ఈ బుక్లో మొత్తం 6 ప్యాటర్న్ మాత్రమే ఇచ్చాను, కానీ ఒక చిన్న ఐడియా చెప్తాను మీకు. మీరు అదే పేజ్ని రివర్స్ చేసి కూడా పిల్లలతో చేయించవచ్చు. అలా చేస్తే మొత్తం 12 ప్యాటర్న్స్ అవుతాయి. అంతేకాదు, ఆ పేజ్ని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ దాన్ని కూడా అప్వర్డ్ డౌన్వర్డ్ లాగా చేస్తే, ఇంకో 4 సైడ్స్ తిప్పి చేపిచ్చేస్తే అదే మొత్తం 24 ప్యాటర్న్స్ అయితే వస్తాయి అన్నమాట. అందుకే నేను ఈ ప్యాటర్న్స్ని ఒక పేపర్ మీద ఇచ్చాను. ఒకసారి తయారు చేసుకుంటే చాలు. పిల్లలు ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు ఈ బుక్ ముందు పెట్టేసి ఆ కలర్ పెన్సిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటూ ఇలా నేర్చుకుంటూ ఉంటారు. ప్రతిసారి కొత్త ఛాలెంజ్లా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మేధన్ ఫస్ట్ 2 కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ మిగతావి బాగా చేశాడు. ఇంకా సెకండ్ యాక్టివిటీ వచ్చేసి కలర్ అండ్ షేప్ మ్యాచ్ అనమాట. ఈ యాక్టివిటీలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కలర్ డాట్స్ని సరైన ప్లేస్లో మ్యాచ్ చేయాలి. నేను ఈ యాక్టివిటీని ఇద్దరికి కలిపి ఒకే పేజ్లో చేయించాననమాట. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయడము, అలాగే ఒకరినొకరు గమనించుకోవడము, కలిసి పని చేయడం కూడా నేర్చుకుంటారు అని చెప్పి. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల టీం వర్క్, అలాగే వెయిటింగ్ స్కిల్స్, షేరింగ్, సోషల్ ఇంటరాక్షన్ చాలా బాగా డెవలప్ అవుతాయి. చాలామంది పిల్లలకు తమ టర్న్ కోసం వెయిట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఆ స్కిల్ కూడా బాగా స్లోగా కానీ కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. అదే టైంలో కలర్స్ గుర్తించడము, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడము, విజువల్ స్కానింగ్, ఫోకస్ ఇవి కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా థర్డ్ యాక్టివిటీ వచ్చేసి 2 హ్యాండ్ మ్యాచ్ అన్నమాట. ఈ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇందులో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రెండింటిని ఒకేసారి యూజ్ చేస్తూ ఒకే లెటర్ని లేదా ఒకే నెంబర్ని కలిపి లేదా ఈ సింబల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. వాటిని కూడా మ్యాచ్ చేయాలి. అది చేయాలి అనేది నేను చెప్తానన్నమాట. సో నేను చెప్పిన దాన్ని వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసి 2 హ్యాండ్స్తో చేయాలి. సో దీన్ని 2 హ్యాండ్స్తో ఇలా చేయడాన్ని బైలాటరల్ కోఆర్డినేషన్ యాక్టివిటీ అంటారు. అంటే బాడీలో 2 వైపులా కలిసి ఒకేసారి పనిచేయడం అనమాట. నేను ఈ యాక్టివిటీని కూడా ఇద్దరు పిల్లలతో కలిసే చేయించాను. మీరు నా పాత వీడియోస్ చూసినట్టయితే మేధన్ స్టార్టింగ్లో బైలాటరల్ కోఆర్డినేషన్ చాలా పూర్గా ఉండేది. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రెండింటిని ఒకేసారి యూజ్ చేయడం వాడికి చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే నెక్స్ట్ అదే క్లిప్ వస్తుందండి. సో మీరు గమనిస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది వాళ్ళలో. ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఇది వరకు కన్నా కూడా బాగా చేస్తున్నాడు. ఇంకా ఏంటంటే ఇంతకు ముందు చైత్ర బాగా చేసేది, ఇప్పుడు చైత్ర చేసినట్టు తను చేస్తున్నాడు అనమాట. చైత్ర ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఫాస్ట్ గా చేస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం స్ట్రక్ అయినట్టుగా ఆగిపోతా ఉండేది, బట్ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా చేస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా కూడా చేస్తుంది అనమాట. 2 హ్యాండ్స్ ఒకేసారి మ్యాచ్ చేస్తుంది. ఈ వీళ్ళిద్దరిలో కూడా ఇలాంటి డిఫరెన్స్ ఈ 1 డేలో ఏం వచ్చేయలేదు. మీరు చూస్తున్నారు కదా. సో డైలీ ఇలా చిన్న చిన్న ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది. అందుకే పేరెంట్స్కి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఫలితం వెంటనే రావాలని తొందరపడకండి. ప్రతిరోజు 5 మినిట్స్ కేటాయిస్తే చాలు, క్రమం తప్పకుండా పిల్లల్లో ఖచ్చితంగా మంచి మార్పు కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ యాక్టివిటీస్ కోసం స్పెషల్ మామ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్